యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. అంతటను అందరును మారు మనస్సు పొందవలని దేవుని ఆజ్ఞని వాక్యం చూస్తాం. దేవుడు మరి ఆజ్ఞాపించినాడు. అందరూ కూడా మారు మనస్సు పొందాలని. ఎవరైతే మారు మనస్సు పొందరో వాళ్ళందరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. అటువంటి నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే మీరు సజీవంగా ఉన్నప్పుడే దేవుని రాకడకు ముందే మీరు మారుమనసు పొందితే కనుక పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు. లేనిడేలా మీరు నిత్య నరకాగ్నికి మీరు వెళ్ళిపోతారు. యుగములు నరకం ఉంటుంది. మరి పరలోక పట్టణం కూడా యుగములు ఉంటుంది. ఏది కావాలో ఆయన రాకడం ముందు లేదా మీ మరణానికి ముందు మరి నిర్ణయం తీసుకుని మరి ముందుకు సాగవలసి ఉంటుంది. మనిషి రూపంలో మానవ రూపంలో ఉన్నప్పుడే మనిషి మారుమనసు పొందాలి. చనిపోయిన తర్వాత ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ రెండవ రాకడ వచ్చినప్పుడు కూడా ఆ తర్వాత కూడా ఎటువంటి ప్రయోజనం ఎంత మాత్రం ఉండదు. విడువబట్ట భయంకరమైన దేవుని వాక్యం చూస్తున్నాం. మరి రొమ్ము బాదుకుని ఏడుస్తారని కూడా దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి రొమ్ము బాదుకుని ఏడ్చే మరి ఆ గుంపులో లేకుండా ఉండాలంటే మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. అప్పుడు పరిశుద్ధ పట్టణాన్ని చేరుకుంటారు. లేని యెడల మరి నరకానికి వెళ్ళిపోతారు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.